అందరికీ గృహలక్ష్మిద తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీకెండ్ మేము నెల్లూరుకి వెళ్ళాం బెంగళూరు నుంచి. సో యూజువల్గా మేము అలా ట్రావెల్ చేసేటప్పుడు బయటే ఫుడ్ తింటాము. యూజువల్గా అయితే సీటింగ్ కోసమని రెస్టారెంట్స్కి వెళ్ళేవాళ్ళమి, అది ఎత్తుక్కుంటూ వెళ్ళేవాళ్ళమి. బట్ ఈసారి కొద్దిగా చేంజ్ కోసం ఫుడ్ ట్రక్ దగ్గర మేము బ్రేక్ఫాస్ట్ చేసాం. సో మేము అలా వెళ్తూ ఉన్నప్పుడు హొస్కోటేకి దాటిన ఒక 10-15 మినిట్స్కి మోస్ట్లీ ఇంకా తక్కువే ఉండొచ్చు కూడా, ఓ ఫుడ్ ట్రక్ కనిపించింది. అది దాబా పంజాబీ ముందన్నమాట. సో చూస్తేమో అందరు చాలా ఎక్కువ మంది తింటూ ఉన్నారు అండ్ కొన్ని కార్స్ కూడా ఆగి ఉన్నాయి. సో వితౌట్ ఓకే బాగానే ఉంటుందేమో అనుకొని దిగాము. ఈ ఫుడ్ ట్రక్ పేరేంటంటే అయోధ్య కేఫ్. సో దిగిన తర్వాత చూసాము అక్కడ ఇడ్లీలు, వడలు, దోశలు, పూరీలు అండ్ ఏదో సమ్ రైస్ ఇవన్నీ ఉన్నాయి. రైస్ బ్రేక్ఫాస్ట్కి ఏంటి అనుకోకండి, కర్ణాటకలో రైస్ బ్రేక్ఫాస్ట్కి కూడా తింటారనమాట. ఇక్కడ కూర్చొని తినడానికి కొన్ని చైర్స్ అట్లంతా వేసినారు, షేడ్ కూడా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. ఎలాగంటే దోశ చాలా క్రిస్పీగా, సైజులో కూడా పెద్దగా ఉంది అండ్ తట్ట ఇడ్లీ ఉంది. ఇక్కడ పూరి అయితే హాట్గా మీకు వేసిస్తారు. సో దానిలో ఒక ఆలూ కర్రీ ఉంది, మసాలా వడ అండ్ ఉద్దిపప్పు వడ. సో ఇలాగా ఉన్నాయి. ప్రైజెస్ కూడా నామినల్గా ఉన్నాయి. ఫ్రెష్గా వేసిస్తున్నారు, అప్పటికప్పుడే హాట్గా వేసిస్తున్నారు కాబట్టి బాగా నచ్చింది నాకు. అండ్ ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి, అంటే స్టోర్ చేసి పెట్టుకోరు పిండిని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆన్ అండ్ యావరేజ్ ఎంతమంది మూవ్ అవుతూ ఉంటారు ఈ హైవేస్ మీద అని. సో దాన్ని బట్టి వాళ్ళు పిండి తయారు చేసుకుంటారు. స్టోర్ చేసుకోవడం, ఆ పక్క రోజు పులిసిపోయి వేయడం అట్లాంటివి ఏం చేసేటట్టు లేరు. సో నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎవరైనా కానీ, బట్ ఇక్కడైతే మాత్రం ఫుడ్ అంతా కూడా బాగుంది అండ్ ప్రైస్ కూడా నామినల్గా ఉంది. సో టేస్ట్ అయితే బాగుంది, నాకు బాగా నచ్చింది. చట్నీలు కూడా మనకు అయిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకొంచెం సర్వ్ చేస్తారు, కూర కూడా సర్వ్ చేస్తారు. 2 ప్లేన్ దోసెస్, పూరీలు, 2 ప్లేట్లు పూరి, ఒక ఇడ్లీ, తట్ట ఇడ్లీ విత్ వడ, కాంప్లిమెంటరీ వడాస్. ఓ ఎంత అయింది? 220. మొత్తం 220యా? ఇండివిజువల్ ప్రైజెస్ పెద్ద ఐడియా లేదు కానీ దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. ఓకే. ఓవరాల్ నాకు ఇక్కడ ఫ్రెష్గా హాట్గా తినడం బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చి NH75. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.